తపస్సు కాలం, ఆధ్యాత్మిక ఉషస్సు కాలం, పాపపు టెండుటాకులు రాలే కాలం, ఆత్మఫలాలు చిగురించే కాలం, మట్టి పెల్లలు కరిగి సారవంతమైన భూమిగా మారే సేద్యపు కాలం, పండలు పగిలి కళాఖండాలుగా మారే అద్భుత కాలం. ఈ విభూది బుధవారంతో యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో నిలవాలి, గెలవాలి. ఈ తపస్సు కాలంలో కోడూరు మాతతో శిలువ చెంత తపస్సప్త శనివారాల ఆరాధనలో పాల్గొని ఈ తపస్సును ఉషస్సుగా, ఎడారిని ఏదేనుగా మార్చుకుందాం రండి. కోడూరు మాత పుణ్యక్షేత్రములో తపస్సు కాలములో వచ్చే 7 శనివారాల్లో మన ధ్యానాంశాలు. 1వ శనివారం ఉపవాసమా అపహాస్యమా. 2వ శనివారం మారాలి, మార్చాలి. 3వ శనివారం కత్తెర జరభద్రం. 4వ శనివారం ఏమైంది ఈ సంఘానికి. 5వ శనివారం దేవుని చేతిలో ఉంటే ఏమవుతుంది. 6వ శనివారం జీవితం మురికైతే ఇక అంతేనా. 7వ శనివారం కలువా నీకు ఇంతుందా ఇత్యాది ధ్యానాంశాలను తపస్సప్త శనివారాల్లో మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి అఖండ జపమాల, అనంతరం పరిశుద్ధ శిలువ మార్గం, దివ్య సప్రసాద ఆరాధన, కరుణ జపమాల, వాక్కు పరిచర్య, దివ్య బలి పూజ అనంతరం ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. ప్రియులారా, తపక్కాలములో పాప పశ్చాత్తాప పాదయాత్రకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మార్చి నెల 2వ శనివారం అనగా మార్చి 9వ తేదీ పాప పశ్చాత్తాప పాదయాత్ర కోడూరు మాత పుణ్యక్షేత్రంలో నిర్వహించబడును. విశ్వాసులందరూ మీ ప్రాంతాల నుండి పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా తరలివచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఈ కార్యక్రమాలన్నిటినీ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించగలరు. ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు విశ్వాసులందరితో కలిసి మీ ఫాదర్ యుగల్ కుమార్ పసుపులేటి.